పెద్దవాళ్ళ అంగీకారం కంటే చేసుకునే వాళ్ళ ఇష్టాలే ముఖ్యమని మీకు బాగా తెలుసు. ఇష్టం లేని రెండు మనసులు ఎప్పటికీ కలిసి ఉండలేవు అని సూరజ్ అంటాడు. నేను అవమానించాననే కోపంతో ఇలా చేస్తున్నావా అని జోష్న అంటుంది. నువ్వు ఎలా అయినా అర్థం చేసుకో. నేనే నిన్ను రిజెక్ట్ చేస్తున్నా. నీ మనసులో నేనున్నాను అనే నమ్మకం కలిగిన రోజున నీతో 7 అడుగులు వేస్తాను అని సూరజ్ అంటాడు. ఇక ఉంటాను అని సూరజ్ వెళ్ళిపోతుంటే సుమిత్ర ఆపుతుంది. నా కూతురు మనస్సులో వాళ్ళ బావ లేడని నీకు అర్థమైతే పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదుగా అని సుమిత్ర అడుగుతుంది. లేదు మేడం, కానీ అది మీ కూతురు చెప్పాలి అని సూరజ్ అంటాడు. అయితే నువ్వు ఇక్కడ ఉండాలి. నువ్వు ఏ తప్పు చేయలేదనిపిస్తే ఇక్కడే ఉండు. వెళ్ళిపోతే తప్పు చేసినట్లే అని సుమిత్ర లాజిక్తోనే కొడుతుంది. సరే మేడం అని వెళ్ళిపోతాడు సూరజ్. జో పైకి వెళ్తుంది. బయట దీపా కార్తిక్ సూరజ్ మాట్లాడిన దాని గురించి మాట్లాడుకుంటారు. సూరజ్ మంచివాడు కాదని నీకు అనిపించింది. నీ అనుమానం తీరిపోయింది. సూరజ్ మంచివాడు కాకుండా అవకాశవాది అయితే జోష్నను ఇష్టం గురించి కాకుండా పెళ్లి చేసుకునేవాడు. కానీ సూరజ్ ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేసి జోష్న ఇష్టాన్ని చెప్పాడు దీప. అందరిలో చెప్పకుండా ఉండాల్సింది. అందరికీ తెలిసింది. అయినా ఎప్పుడూ అంతగా మాట్లాడుకోలేదు. కానీ మంచి పనే చేశాడు. అందరి ముందు జోష్నకు కొట్టినట్లు చెప్పాడు. సూరజ్ చెప్పింది జోష్న గురించి. మనం జోష్న విషయంలో ఫెయిల్ అయ్యాం. హాల్లో జరిగింది చూశాక సూరజ్పై నమ్మకం కలిగింది. సూరజ్ నా అనుమానాన్ని తీర్చేశాడు. ఒక్క మాట నిప్పుతో కడిగేసినట్లు మాట్లాడాడు అని కార్తిక్ అంటాడు. జోష్నకు సూరజ్ని మించిన భర్త రాడని మా అమ్మకు సూరజ్ మంచి అల్లుడు అవుతాడు దీప అంటుంది. జోష్న పెళ్ళికి ఒప్పుకుంటే సూరజ్ మోసగాడు అయ్యేవాడు. కానీ తన నిజాయితీని నిరూపించుకున్నాడు. జోష్న మనసు మారాలి. అది సూరజ్కి తెలియాలి. ఇది జరిగేలా చేయాలి అని కార్తిక్ అంటాడు. జోష్న మనసును మనిషిని మనమే మార్చాలని, అదే మన కర్తవ్యం. సూరజ్ అంటే ఇష్టమని జోష్నతో చెప్పించాలి అని అంటాడు దీప. మరోవైపు సూరజ్ని ఎందుకు ఆపావని సుమిత్రను అడుగుతాడు శివనారాయణ. నేనొకటి నమ్ముతున్నాను. కార్తిక్ దీపకు రాసిపెట్టినట్లే సూరజ్కు జోష్నకు రాసిపెట్టి ఉందని సుమిత్ర అంటుంది. జోష్న మనసులో సూరజ్ లేడంటే కార్తిక్ ఉన్నట్లేగా. ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంకో సంబంధం చూస్తాం. అప్పుడు కూడా కార్తిక్ గురించి తెలిస్తే అతను కూడా అడగడని ఏంటి నమ్మకం అని సుమిత్ర అంటుంది. సూరజ్ తన గురించే కాదు, జోష్న పెళ్లి చేసుకునే అబ్బాయి కోసం చెప్పాడని దశరథ అంటాడు. జోష్నపై సూరజ్కున్న ప్రేమ గురించి మాట్లాడుకుంటారు. జోష్నను సూరజ్ ఇష్టపడ్డాడు, బాగా అర్థం చేసుకున్నాడు, భరించాడు అని దశరథ అంటాడు. జోష్నను పెళ్లి చేసుకోను అన్నాడు, మనసు మారాలి అన్నాడు. అలా టార్చర్ పెట్టేవాడు నా కూతురుకి ఎందుకు అని అనిపించలేదా అని శివనారాయణ అంటాడు. ఇదే విషయం పెళ్లి తర్వాత అంటే జోష్న జీవితం ఏమయ్యేది? నిజాయితీపరుడు కాబట్టే ముందే చెప్పాడు. సూరజ్ మనసున్న మనిషి, మనం తట్టుకోలేని నిజాలే మాట్లాడాడు అని సుమిత్ర చాలా మెచ్చుకుంటుంది. మనం ఎంత వెతికినా సూరజ్ కంటే యోగ్యుడు జోష్నకు రాడు. జోష్నను వదిలేద్దాం. కొన్నిసార్లు పట్టుకోవడం కంటే వదిలేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని సుమిత్ర అంటుంది. మరోవైపు సూరజ్ రిజెక్ట్ చేయడాన్ని జోష్న తట్టుకోలేకపోతుంది. కళ్ళు ఎరబడి ఉంటాయి. దాదాపుగా ఏడ్చినట్లు చూపిస్తారు. తలుపు తీవే అని పారిజాతం కంగారు పడుతుంది. తలుపు బద్దలు కొట్టుకుని వస్తుంది పారిజాతం. లాక్ వేయలేదా? దీనికే ఇంత బిల్డప్ ఇచ్చానా అనుకుంటుంది పారిజాతం. ఆ సూరజ్ చేసిన అవమానానికి అన్నీ పగలగొడతావనుకున్నా. వాడిని అవమానించినందుకు పగబట్టి పగ తీర్చుకుంటావనుకున్నా పారిజాతం అంటుంది. కానీ లేదు గ్రాని, వాడు నిజమే చెప్పాడు అని జో అంటుంది. మాజీ మిస్ హైదరాబాద్ను రిజెక్ట్ చేస్తాడా? వాడి బలుపు దించాలి, ఏదోటి చెయ్యాలని పారిజాతం అంటుంది. ఏం చేయలేను. వాడు అన్నీ నిజాలే చెప్పాడు. వాడు నా వెనుక బంగారం అని తిరగడం నిజమే, ఇష్టపడటం నిజమే, ప్రేమించడం నిజమే, పెళ్లి చేసుకుంటానని అనడం నిజమే, వాడు రిజెక్ట్ చేయడం నిజమే. వాడు చివరిలో అన్న మాట మనసు మీద ముళ్ళులా గుచ్చుకుంటుంది. మొదటిసారి అమ్మాయిలా మాట్లాడుతుంది జోష్న. నా మనసులో వాడున్నాడని రుజువు చేయాలంట. వాడికి నేను రుజువు చేయాలి. వాడికి ఏ అర్హత ఏముందని రుజువు చేసుకోవడానికి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు ఏడుస్తున్నావా అని పారు అంటే ఇది ఏడుపు కాదు, బాధ అని జో అంటుంది. నువ్వేంటి కొత్తగా కనిపిస్తున్నావు అని పారిజాతం అడిగితే, వాడు నా వెంట తిరిగాడు, నా ప్రేమ కోసం వెంపర్లాడాడు. కానీ పెళ్లి గురించి వచ్చేసరికి నా మనసుని అందరి ముందు పెట్టాడు.
ఉరివేసే ఖైదీ వాడు చేసిన తప్పులు బోర్డు మీద రాసి మెడలో వేసినట్లే ఉంది. రిజెక్ట్ చేసిన మాట సుత్తితో కొట్టినట్లుంది. అది మామూలు అవమానం కాదు. ఇప్పటి వరకు చాలా చేశాను, అదే ఇక్కడి వరకు తీసుకొచ్చింది అని ఏడుస్తుంది జ్యోత్స్న. మీరు చెప్పినట్లు అందరి ముందు పెళ్లి కోసం వచ్చి నిల్చున్నాను. ఏమైంది? జ్యోత్స్నను పెళ్లి చేసుకుంటే కలిసి బతకలనే నమ్మకం లేదని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అందరూ తప్పు నాదంటారు, అందరి కళ్ళు నా వైపే చూస్తాయని జ్యోత్స్న అంటుంది. వాడు వద్దంటే ఎందుకు బాధపడుతున్నావు అని పారు అడుగుతుంది. వెళ్ళిపో గ్రాని, కాసేపు వదిలే అని జ్యోత్స్న అంటుంది. ఏంటే వాలకం తేడాగా ఉంది, చూస్తుంటే వాడిని ఇష్టపడినట్టు కనిపిస్తుంది. అలా కాబట్టే రిజెక్ట్ చేసేసరికి తట్టుకోలేకపోతున్నావు అని పారు అడుగుతుంది. పోగ్రాని, కాసేపు ఒంటరిగా వదిలే అని జ్యోత్స్న అంటుంది. కొంపదీసి సూరజ్ గారితో లవ్ చేస్తున్నావా ఏంటి అని పారిజాతం డౌట్ పడుతుంది. మరోవైపు జ్యోత్స్న మనసులో కార్తీక్ లేడని నిజం చెప్పడం సాధ్యం కాదని కాంచన వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇది జ్యోత్స్నకు చావు దెబ్బ, అహంకారం మీద కొట్టినట్టే, పొగరు మీద చావు దెబ్బ కొట్టినట్టే అని కాంచన అంటుంది. మళ్ళీ జ్యోత్స్న పెళ్లితో చాలా జీవితాలు ముడిపడి ఉన్నాయని శ్రీధర్ అంటాడు. జ్యోత్స్న మనల్ని బతకనిస్తుందా అని అంటే సూరజ్ మంచివాడే, కానీ ఇప్పటికీ నాకు అనుమానంగా ఉంది అని అంటాడు శ్రీధర్. సూరజ్ ఇలా అనడంతో నా అనుమానం కాస్త బలపడింది. సూరజ్ను ఆపుతున్న శక్తి జ్యోత్స్న అని అర్థం